ఈ వార్తలు మీరు వినే ఉంటారు. హనీఫ్ అబ్బాసీ అని పాకిస్తాన్కు సంబంధించిన ఒక మంత్రి గారు. సో ఈయన భారత్కు ఒక చాలా పెద్ద హెచ్చరిక. ఏమిటి అంటే 130 అణు అస్త్రాలు మేము మీకోసం సిద్ధముగా ఉంచాము, వేరే ఎవరి కోసము కాదు. ఈ 130 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి చూసారా, జస్ట్ ఫర్ భారత్, మీ వైపే మేము సంధించి రెడీ చేసి పెట్టాము. సో ఇది చాలా పెద్ద విషయం కదా. ఒక దేశము ఇంకొక దేశముతో ఛాలెంజ్ చేయడం అంటే ఎంత, 130 న్యూక్లియర్ వెపన్స్తో. ఒక అణు అస్త్రాన్ని మీరు వాడితేనే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. హిరోషిమా నాగసాకి చూసాము. మరి వీడేం మాట్లాడుతున్నాడు, 130 నూక్స్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. మాట్లాడేవాడు ఎవరండి? ఒక రైల్వే మంత్రి. అదేంటి రైల్వే మంత్రి ఇలా మాట్లాడడం ఏమిటి అంటే, ఇప్పుడు మిత్రులు చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు, ప్రేమ్ గారు మీరు టాప్ సీక్రెట్స్ అంతా బయట పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఒక మిస్టరీ విమానము వచ్చింది, అందులో ఏం ఉంది అంటే బాంబులు ఉన్నాయి అని క్లియర్గా చెప్తున్నారంటే, ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ వేరు, భారత్ వేరు. మోరోవర్ ఇప్పుడు మన కమ్యూనిటీలో, మన ఛానల్లో మనల్ని ఫాలో అయ్యేవాళ్ళు డిఆర్డిఓ శాస్త్రవేత్తలు ఉంటారు, ఇస్రో సైంటిస్టులు ఉంటారు, ఇండియన్ ఆర్మీలో మీకు పెద్ద పెద్ద ఆఫీసర్స్, తెలుగు మాట్లాడేవాళ్ళు, తెలుగు వాళ్ళు. సో వాళ్ళు కూడా ఈ వీడియోలు చూస్తూ ఉంటారు. మరి ఎలా పడితే అలా మనం మాట్లాడగలమా, ఆధారాలు ఏమిటి, ఇవన్నీ ఆలోచించాలి కదా. సో మీరు ఆలోచిస్తారు, నేను ఆలోచిస్తాను. అలాంటిది మరి మనం ఎందుకు ఇలాంటి ఇంపార్టెంట్ రహస్యమయమైన విషయాలంతా బయట పెడుతున్నాము అంటే, దీన్నే డిసెప్షన్ అంటారండి. అంటే మీకు ఒక రకమైన నేరేటివ్ని మీరు చూపిస్తారు, భారత్ ఏం చెయ్యబోతుంది. ఇప్పుడు మీరు కీన్గా గమనించారనుకోండి, మోదీ గారు, జయశంకర్ గారు ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేయాలండి. ఇది చిన్న విషయాలు కాదు. ఎందుకంటే ఇంకొక దేశం మీద యుద్ధము అనబడే మాట ఉంది చూసారా, చాలా చాలా జాగ్రత్తగా వాడాలి. ఏముందండి, డైరెక్ట్గా వెళ్ళి వాడిని కొట్టేవచ్చు కదా, ఇంకా ఎంతకాలం మనం వెయిట్ చేస్తాము అంటే, ఫ్రెండ్స్ మన యుద్ధము పాకిస్తాన్తో కాదండి, పాకిస్తాన్ తీవ్రవాదం. మోదీ గారు, జయశంకర్ గారు ఒక 100 దేశాల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. పక్కనే ఉన్నాడు కదా, టకా 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 వెళ్ళి కొట్టేవచ్చు కదా. అలా ఉండదండి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇవాళ అందరూ మాట్లాడే ఒక విషయం చెప్తున్నాను. ఐఫోన్ మీరు చాలామంది వాడుతూ ఉంటారు కదా, టోటల్గా చైనాలో ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని అంతా ఆపేసి, అమెరికాకు చైనాకు మధ్య ట్రేడ్ వార్ కదా, మేము టోటల్గా బంద్ చేస్తున్నాం. ఇక చైనాలో ఐఫోన్ ప్రొడక్షన్ అనేది జరగదు, మేము పూర్తిగా భారత్లోనే యూనిట్స్ పెడతాము, ఇక్కడే ప్రొడక్షన్ చేస్తాము అంటే జస్ట్ ఇమాజిన్ అండి. యాపిల్ కార్పొరేషన్ యొక్క టర్నోవర్ ఎన్నో దేశాల జీడిపి కన్నా పెద్దది. అంటే హ్యూజ్ కంపెనీ, వాళ్ళు భారత్కి వస్తున్నారు. అంటే ఏంటి వీఆర్ ఏ రెస్పాన్సిబుల్ కంట్రీ. మనము యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీటు కోసం పోరాటం చేస్తున్నాం. రేపు ఈ డిసెంబర్ వచ్చే నాటికి ప్రపంచంలో ద 3rd టాప్ జీడిపి భారత్. అలాంటిది ఒక చిల్లర దేశం పాకిస్తాన్ లాంటి అడుక్కునే దేశము, వాళ్ళతో మీరు డైరెక్ట్గా వెళ్ళి యుద్ధము చేస్తారా? మీ స్టేచర్ ఎంత? సో మీరు ఎప్పుడు అక్కడే ఉండాలి. మరి ఎందుకండి బెదిరింపులు? ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ అన్నాం, దీన్ని ఎందుకు సస్పెండ్ చేసాం? చూడండి, 1960లో ఈ అగ్రిమెంట్ అయ్యింది, 1965లో ఒక యుద్ధము జరిగింది భారత్కిను పాకిస్తాన్ మధ్య, 1971లో కూడా బంగ్లాదేశ్ కోసం ఒక యుద్ధము, తరువాత కార్గిల్ వార్, ముంబై దాడులు. ఎప్పుడు కూడా మనము ఇండస్ వాటర్ ట్రీటీని మనం క్యాన్సల్ చెయ్యలేదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు ఎందుకండి చెయ్యాలి? ఇన్నిసార్లు చెయ్యని వాళ్ళు ఈరోజు ఎందుకు అంటే, మనం చాలా క్లియర్గా ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాం. దీన్ని లోతుగా గమనించాలి. లోతుగా గమనిస్తే మనము జస్ట్ డిసెప్షన్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ వార్. మనం ఇక్కడ ఏదో మాట్లాడుతూ ఉంటాము, వెనక్కి నుంచి ఇంకోటి ఏదో జరుగుతుంది. ఇప్పుడు నేను లిటరల్గా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. భారతదేశం ఏం చేసింది, మీడియా ప్లాట్ఫామ్స్కి అంతా చెప్పారు, మన డిఫెన్స్ సెక్టార్కు సంబంధించిన ఎటువంటి లైవ్ కవరేజ్ మీరు ఇవ్వకూడదు.
అంటే మన ఆయుధాలు ఎక్కడెక్కడికి వెళుతున్నాయి, మనం ఎక్కడెక్కడ డిప్లాయ్ చేస్తున్నాము, ఎలాంటి ఆయుధాలు వాడబోతున్నాము, మీడియా మాట్లాడకూడదని ఒక అడ్వైజరీ వీళ్ళు జారీ చేశారు. ప్రతి ఒక్క న్యూస్ ఛానల్కి కూడా వాళ్ళు ఇలాంటి ఒక అడ్వైస్ అనేది ఇచ్చారు. సో అందరూ ఫాలో అవుతున్నారు. అలాంటప్పుడు పాకిస్తాన్ వాడికి ఎలా ఉంటుంది? వాళ్ళ రైల్వే మంత్రి ఏం మాట్లాడుతున్నాడు? మేము 130 అణు అస్త్రాలను భారత్కి ఎదురుగా తీసుకొచ్చి నిలిపాము. ఎందుకురా నిలుపుతావు? నీకు నాకు ఏంటి? నేను ఎవరితో యుద్ధం చేయబోతున్నాను? తీవ్రవాదులతో, పాకిస్తాన్తో కాదు. అప్పుడు అంటే ఇక్కడ వాడేం చేస్తున్నా అంటే డైరెక్ట్గా భారత్, మేము మీ రక్తాన్ని కళ్ళారా చూస్తాము, ఇలా ఇదే మనకు కావాలండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని చూడండి. రష్యా వాళ్ళు ఎప్పుడు యుక్రెయిన్ మీద యుద్ధానికి వెళ్ళారు? నాటో దళాలు యుక్రెయిన్ సరిహద్దుల్లోకి వచ్చిన తరువాతే. అంతవరకు ఓన్లీ మిలిటరీ డ్రిల్సే జరుగుతున్నాయి. పుతిన్ గారు భారత్కి వచ్చినప్పుడు కూడా మీకు రష్యాలో ఓన్లీ ఆర్మీ డ్రిల్స్ అంతే. అదే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని చూడండి. హమాస్ వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ మీద దాడులు చేసిన తరువాతే ఇజ్రాయెల్ యుద్ధము అనేది ప్రకటించారు. సో ఇవాళ పహల్గామ్లో మీకు తీవ్రవాదులు, 4 తీవ్రవాదులు వచ్చారు, కాల్పులు జరిపారు. అంటే మన యుద్ధం ఎవరి మీదండి? తీవ్రవాదులపైనే. ఇవాళ కూడా ఇజ్రాయెల్ ఏం మాట్లాడుతుంది? మా శత్రువులు పాలస్తీనియా కాదు, లెబనాన్ కాదు, అక్కడ ఉండే హిజ్బుల్లా, హమాస్ తీవ్రవాదులు. దీనిని గమనించాలి. దీన్నే డిసెప్షన్ అంటే. ఇజ్రాయెల్ నుంచి ఒక విమానం వచ్చిందండి, ఇందులో బాంబులు ఉన్నాయని నేను చెప్తున్నాను. దేనికోసం? ఎవరి కోసం? అక్కడ పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదులు. సో వాళ్ళను లేపేయడానికి, వాళ్ళ క్యాంపులను ధ్వంసము చేయడానికి మనము ఇప్పుడు సర్వము సిద్ధము చేసుకున్నాం. కానీ పాకిస్తాన్ వాడేం మాట్లాడుతున్నాడు? భారత్పై యుద్ధము, మేము వాళ్ళపై అణు అస్త్రాలు వాడతాము, ఇదే మనకు కావాలి. మనము పెద్ద దేశం అండి, పెద్ద స్ట్రాటజీ ఉంటుంది. 100 దేశాలతో మాట్లాడుతున్నామంటే అర్థం ఏమిటి? వాళ్ళ సపోర్టుని మెల్లమెల్లగా మన వైపు. ఇవాళ పాకిస్తాన్ వాడేమంటున్నాడు? పహల్గామ్లో ఇలా జరిగింది కదండి, నేను చైనా రష్యా అధికారులతో మాట్లాడుతున్నాం, కలిసిగట్టుగా ఇన్వెస్టిగేషన్ చేద్దాము అంటే రష్యా వాళ్ళు ఏమన్నారు? పోరా అన్నారు. అంటే నా దేశములో జరిగిన తీవ్రవాద దాడులకు కూడా పాకిస్తానే కారణం. సో అలాంటప్పుడు నేను నీతో కలిసి ఇన్వెస్టిగేషన్ చేయడం ఏంటి? చైనా వాడేంటి? లిటరలీ వెయిటింగ్. ఎప్పుడు వీళ్ళు యుద్ధము చేస్తారా, ఆర్థికంగా వీళ్ళు ఎప్పుడు పతనం అయిపోతారా, అప్పుడు మళ్ళీ చైనా అదే పై చేయి వాడు వెయిట్ చేస్తారు. కానీ మొత్తానికి వీళ్ళు ఎవరూ కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడరు. టోటల్గా ఐసోలేట్ అయిపోయి ఉండే ఒక దేశము. కాబట్టి పానిక్ సిచ్యువేషన్లో ఏం మాట్లాడాలో తెలియక భారత్పై మేము అణు అస్త్రాలు వాడతాము. మరి మనం ఏం చేస్తున్నాము? మా టార్గెట్ అంతా కూడా తీవ్రవాదము. ఒకవేళ వాళ్ళకి సపోర్ట్గా ఎవరైనా వస్తే వాళ్ళ అంతు చూస్తాము. ఈ పొజిషన్లో మనం ఉండి ఇది కరెక్టా తప్ప ప్రపంచ దేశాలు మాకు చెప్పాలి, మా ఈ యాక్షన్ అనేదాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా, ఇది మనం అడుగుతున్నాం. అంటే మీరు బ్రాడర్ స్పెక్ట్రమ్లో చూశారు అనుకోండి, ప్రతిదీ కూడా ఒక పెద్ద దేశము, శక్తివంతమైన దేశము, అడుగడుగు మనకు మన సైనికులు ముఖ్యము, వాళ్ళ ప్రాణాలు ముఖ్యము, మన అసెట్స్ ముఖ్యమండి. అందుకే ఫస్ట్ వీడియో నుంచి నేను మాట్లాడుతున్నా, నాన్ కాంటాక్ట్ వార్ఫేర్, సైకలాజికల్ వార్ఫేర్ అనేది పాకిస్తాన్పై చెయ్యాలి. పానిక్ అయిపోతాడు, ఎక్కడో బయటపడిపోతాడు, అప్పుడు మనము కొట్టాలి. అంతేగాని డైరెక్ట్గా వెళ్ళిపోయి పాకిస్తాన్ నా శత్రువు, వాడి మీద యుద్ధము ప్రకటించాను, నథింగ్ అండి. ఇలాంటిది ఏ ఒక పెద్ద దేశము కూడా చెయ్యదు. ఇలాంటి చిన్నా చితకా దేశాలు, ఇలాంటి రైల్వే మంత్రి మీకు అణు అస్త్రాల గురించి మాట్లాడడం ఏంటండి? ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో మీరు చూడండి, బలూచిస్తాన్ అనండి, అలాగే ఖైబర్ పాఖ్తూన్ఖ్వా అనండి, అక్కడ అంటే ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, మన అస్త్రాలు సిద్ధముగా ఉన్నాయి, మనము పాకిస్తాన్ని ఎంత రెచ్చగొట్టాలో రెచ్చగొట్టేశాము. ఇప్పుడు ఈ బలూచిస్తాన్ వాళ్ళు, తాలిబాన్ వాళ్ళు పాకిస్తాన్ విషయంలో ఏం చేస్తారు? ఇవాళ వీడియో మాట్లాడుతున్నాను, రేపు వార్తలు వచ్చేటప్పుడు ఎలాంటి వార్తలు వస్తాయో మీరు గమనించండి. కాబట్టి మనం చాలా మెచ్యూర్డ్గా,
చాలా డీప్గా ఆలోచించి ఈ పనులు చెయ్యాలి. మనల్ని మనం పాకిస్తాన్తో కంపేర్ చేసుకోకూడదు. ఎంతోమంది యుద్ధ నిపుణులు చూస్తూ ఉన్నారు. నేను చెప్తున్న ఈ వెర్షన్ కరెక్ట్ అంటారా తప్పంటారా కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.